ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వైఖరి ఎట్లా ఉంటుందంటే అది ప్రజలకు కొంచెం క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎట్లా ఉంటుందంటే ఏదైనా సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు లేని సబ్జెక్ట్స్ను దగ్గర బాగా హైప్ చేసేయడము, హైప్ చేసిన తర్వాత దాని మీద ఎంత లబ్ధి కావాలంటే అంత ఎల్లో మీడియాతో బాగా ప్రాపగండా చేసేసి దాంట్లో వచ్చిండే లబ్ధిని పొందిన తర్వాత నిజాలు మళ్ళీ బయటకు వస్తాయి. ఎందుకంటే అది యాక్చువల్లీ అవాస్తవాలే. అది ఎప్పుడు బయటకు వస్తుందో ఈ నిజాలు బయటకు వచ్చినాయంటే తర్వాత ఏం చేస్తారంటే నిజాలు బయటకు వచ్చిన తర్వాత సైలెంట్ మౌనం పాటించడం. ఎందుకంటే దానికి పిండేశారు, దాన్ని ఎంత లబ్ధి పొందినారో అంతా పొందేసింటారు, తర్వాత సైలెంట్గా మౌనం పాటించే ఇది జరుగుతుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇది ఇప్పుడు దగ్గర 4-5 ఇన్సిడెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ విశాఖ పోర్టులో డ్రగ్స్ జరిగిన ఎలక్షన్ టైంలో, కీలకమైన ఎలక్షన్ టైంలో క్యాన్వాసింగ్ డెవలప్మెంట్ మీద దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగి చాలా వరకు జరుగుతూ ఉంది. ఆ రోజు ఎలక్షన్ టైంలో హోరాహోరీగా ఎలక్షన్స్ క్యాన్వాసింగ్ జరుగుతూ ఉంటే ఎలా విశాఖ పోర్ట్లో వచ్చిందో డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఎన్నికల టైంలో వచ్చిందో క్లియర్ కట్గా దానికి బాగా ప్రాపగండా చేసినారు. ప్రాపగండా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దాంతో సంబంధాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి ఎల్లో మీడియాలో ఎక్కడ చూసినా దాన్ని ప్రాపగండా చేసినారు. కానీ తీరా ఏమైందంటే ఈరోజు సెంట్రల్ ఫోరెన్సిక్ సర్వీస్ ల్యాబొరేటరీ వాళ్ళు కూడా ఏం చెప్పినారంటే ఆ దొరికిండే దాంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, ఏది లేదు అని చెప్పేసి ఆ రిపోర్ట్స్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం లేదు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ వచ్చేసినాయి. ఈరోజు మీ బాధ్యత ఏమి? అరే ఆ రోజు మేము ప్రాపగండా చేసినాం, మేము తప్పుగా చేసినాం ఏదో ఒకటి చెప్పి ప్రజలకు నిజాలు బయట పెట్టే బాధ్యత మీకు ఉందా లేదా అని అది మట్టుకు బాధ్యత చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సైలెంట్ ఎప్పుడు రిపోర్ట్ వచ్చిందో దీన్ని దాచేస్తారో సైలెంట్ ఉండిపోతారు. ఎందుకంటే దీని నుండి ఎంత లాభం పొందాలో ఎంత డైవర్ట్ చేయాలో ప్రజలకు అంత డైవర్ట్ చేసేసినారు. చేసేసిన తర్వాత ఈరోజు నిజం బయట వచ్చిన తర్వాత చెప్పే బాధ్యత కూడా మీ మీద ఉంది, కానీ మీరు నిజాలు బయటికి చెప్పరు. అంటే సైలెంట్గా పెట్టేసి దాన్ని ఇది చేసేస్తారు. అదేవిధంగా కాదంబరి జత్వానీ కేసులో కొన్ని కలెక్టర్లు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి చాలా వరకు దీనికి కేసు నడిపినారు. ఆమె చాలా వరకు బాధితురాలు వాళ్ళతో ఇది ఉంది అది ఉంది అని చెప్పి చాలా వరకు ఆ కేసును హైక్ చేసి ముందుకు తీసుకొని పోయి ఇది చేసినారు. కానీ ఈరోజు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈరోజు 1.5 month వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు దీని మీద మ్యాక్సిమం నడిచింది ప్రాపగండా. వైఎస్ఆర్సీపీని దోషులుగా నిలబెట్టేసి ఏదో చేయాలని టైప్లో చేసినారు. కానీ ఈరోజు ఏమైంది? ఈరోజు దీంట్లోనే కేసు ఏముందంటే ఖచ్చితంగా కాదంబరి జత్వానీ ఆమెను వచ్చిందను A1గా వాళ్ళే ఎవరు బాధితురాలు అన్నారో ఆమె A1గా కూడా ఆమెకు పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా దాన్ని చేస్తాం. అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం అయితే అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా జంతు కొవ్వు కొలిసేసింది. పవిత్రమైన తిరుపతి లడ్డు దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైన లడ్డూలో జంతు కొవ్వు కొలిసింది అని చెప్పేసి రకరకాలుగా వచ్చి ప్రాపగండాలు చేసేసి పార్టీను ఇది చేయాలా అది ఇది అంటే చాలా వరకు దాని మీద ఎల్లో మీడియాలో అంతా ప్రచారం చేసేసి మ్యాక్సిమం దానికి ఇది చేసినారు. కానీ తీరా ఈరోజు ఏమొచ్చిందంటే ఇదే కోర్టులోనే నీట్గా వచ్చేసింది. దీంట్లో ఎటువంటి అసలు కోర్టు జడ్జి ఏమన్నారంటే అట్లీస్ట్ మీరు దేవుళ్ళైనా రాజకీయాలకు దూరం పెట్టండి అని చెప్పినారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు కూడా దీంట్లో ఎటువంటి జంతు కొవ్వు లేదు, ఇది స్వచ్ఛందంగా బాగా నీట్గా ఉంది, ఎక్కడ కూడా లడ్డూలో ఏమైనా ఇది లేదు, కలుషితం లేదు అనే టైప్లో క్లియర్ కట్గా రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా కదా ఇప్పుడు మీ బాధ్యత. ఆ రోజు మేము అనుకున్నాం దాంట్లో ఎందుకు కలిసిందని, కానీ ఈరోజు లేదని తెలియంది, మేము దానికి అంగీకరిస్తూ ఉన్నాము, మా వల్ల తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ వచ్చి బహిరంగంగా మీరు చెప్పాలా, కానీ దాని మీద సైలెంట్ మౌనం పాటించేస్తారు. అదేవిధంగా వచ్చింది సెకీ అదానీ కేసు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదానీ కేసులో కూడా చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. చాలా వరకు డబ్బులు మారినాయి, చేతులు మారినాయి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్దే డబ్బులు మారినాయి, ఇది చాలా వరకు లావాదేవీలు లోపల జరిగినాయి అని చెప్పి చాలా వరకు ఇది చేసినారు. కానీ ఈరోజు కూడా ఏమైంది? అదానీ కేసులో కూడా ఏదో అమెరికాలో ఉండే కోర్టు వాళ్ళే 10/8/2026లోనే ఏం చెప్పినారంటే ఎటువంటి సంబంధం ఎవరికి దీంట్లో లేదు, దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు అనేటప్పుడు క్లియర్ కట్గా ఇచ్చేసింది. ఈరోజు ఆ రోజు మీరు ప్రాపగండా పెట్టి దీంట్లో లబ్ధి పొందినారు కదా. ఈరోజు మీకు ప్రజలకు నిజాలు చెప్పే బాధ్యత కూడా మీ మీద ఉంది. మేము చేసిండేది తప్పే, మేము ఆ రోజు తప్పుదోవ పట్టించినాం ప్రజలకు, మేము క్షమాపణ చెప్తా ఉన్నామని చెప్పాలా. కానీ ఇది మటుకు ఎల్లో మీడియాలో కానీ ఎక్కడ కూడా దీని గురించి ఎటువంటి ఇది రాదు, సైలెంట్గా ఉండిపోతారు.
అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయానికి వస్తే కూడా గొడ్డలి పార్టీ అని పేరు పెట్టేసి వాళ్ళ వల్లనే జరిగింది, మీ హయాంలోనే ఆ ఇన్సిడెంట్ జరిగింది. గొడ్డలి పార్టీ అని చెప్పి వీళ్ళే చేసినారు అని చెప్పి రాంగ్ ప్రొపగండా చేసి పెద్దగా చేసేసిన సిబిఐ ఎంక్వైరీ కావాలా దీంట్లో అని కూడా కోరినారు. సిబిఐ ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఆ రోజు కూడా మీ ప్రభుత్వం ఉండింది, ఈ రోజు కూడా మీ ప్రభుత్వం ఉండింది. ఎంక్వైరీ చేయించాలి కదా, చేపించేసి ఆమె కూతురు అయితే ప్రతిసారి కూడా కోర్టుకు ఏం ఆశ్రయిస్తూ ఉందంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలా, మాకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలా అని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ కూడా కోర్టు వాళ్ళు కూడా ఇప్పుడు ఈ కోర్టు కూడా డెసిషన్ ఏమిచ్చింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అంతా అయిపోయింది, క్లియర్ కట్గా ఛార్జ్ షీట్ ప్రిపరేషన్లో కూడా మేము ఉన్నాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని చెప్పి కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని ఇష్యూస్ ఇవే కాదు, చాలా వరకు ఇష్యూస్ ఊరికే వాళ్ళ మీద బురద జల్లడము, అది కొన్నాళ్ల తర్వాత దాని మీద ఉండే లబ్ధి పొందడము, దాని తర్వాత క్లియర్ అయిన తర్వాత కూడా ఎటువంటి క్షమాపణ చెప్పకుండా ఆ సబ్జెక్టే ఎత్తకుండా ఏదో మూల పెట్టేసి ఈ రకంగా తప్పుదావ పట్టించే కార్యక్రమం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా మీరు ఇది చేసినప్పుడు నిజాలు బయటపడిన తర్వాత కూడా నిజాలు కూడా ఏ రకంగా మీరు బురద జల్లి తీసుకుని పోతారో నిజాలు కూడా మీరు ఖచ్చితంగా ప్రజల ముందుకు తీసుకునే బాధ్యత మీ మీద ఉంది. మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఈ ఇన్సిడెంట్స్ అంతా ఇప్పుడు క్లియర్ కట్గా తెలిసినాయి, మేము చేసింది తప్పే అని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పాలా. ఇక మీదట కూడా ఇట్లా చేయకూడదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.